హాయ్ ఫ్రెండ్స్, ప్రసాదం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పులిహార కదండి. పులిహార, ఆవ పులిహార అండి. ఆవ పులిహారకి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి తింటే కనుక ఖచ్చితంగా ఫ్యాన్స్ అవుతారు. దానికి చూడండి, ఆవ అన్నాను కదా, ఆవకి ఏంటంటే ఒక కప్పు మనం నువ్వులు తీసుకుంటే కనుక పావు కప్పు ఆవాలు వేసుకుని, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ పచ్చివేనండి వేసి చక్కగా మిక్సీలో ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలండి. అంటే పేస్ట్ అన్నాం కాబట్టి చూసుకుని వాటర్ ఎంత పడుతుందో అది పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను కదండి, కూరలు వండినప్పుడు కూడా చెప్పాను. అంటే లైక్ యావ పేస్ట్ని అయితే కూరల్లో, పులుసుల్లో వేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మామూలుగా ఆవాలు, నువ్వులు పిల్లలకి ఇస్తే కనుక తీసుకోరు కదా. ఇలా పేస్ట్ రూపాల్లో కూరలు కానీ అలాగే పులుసులు కానీ వాటికి చేసి వేసుకుంటే కనుక తీసి పడే ఛాన్సెస్ ఉండవు కదా. అందుకని మనకు ఆ పేస్ట్ అలా చేసి ఉంచుకుంటే వారం రోజులు నిలవ ఉంటుందండి. దానికి మామూలుగానే మనం రోజు పులిహార ఎలా చేసుకుంటామో అలాగా ఒక కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకుని, అయితే ఎప్పుడు పులిహార మంచి రంగు రావాలంటే ఖచ్చితంగా అందులోనే పసుపు వేస్తే కనుక మంచి కలర్ పడుతుందండి రైస్ అంతటికి చక్కగా. అంటే మనం చూడండి, లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేస్తుంటాం కదా, దానికన్నా ఇలా అయితే మంచి కలర్ పడుతుంది. మనం ఇలా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఖచ్చితంగా ఇలా వేసుకుంటే కనుక బాగుంటుంది. దానికి ఉప్పు కూడా వేసేస్తే, కొద్దిగా కరివేపాకు కూడా పచ్చిది అన్నం ఉడికేటప్పుడు వేయండి, మంచి ఫ్లేవర్ పడుతుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దానికి పోపు దినుసులండి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, అలాగే జీడిపప్పు, శనగ పలుకులు ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు బాణీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే కనుక 2-3 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి కదా. దానికి అలాగా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని, చింతపండు మరి గుజ్జు ఉండాలి కదండి పులిహార అంటే, అందుకని దానికంటే ఆ పేస్ట్లో కూడా వేసాము, చూసుకోవాలి. దాన్ని బట్టి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనమేమో ఆ చింతపండు మగ్గు కూడా తీసి ఉంచుకోవాలండి. అయితే అది చాలా పేస్ట్లా చేసి వేసుకోవాలి. ఇందులో చూపిస్తాను చూడండి ఎలా వేస్తాను. అలాగే పోపులో కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవరు, అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి అలాగా మనం పోపు వేగేటప్పుడే కనుక ఈ చింతపండు గుజ్జులాగా నీళ్ళలా కాకుండా అలా కొద్ది పేస్ట్ లాగా పోపులోనే వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ పడుతుంది. దానికి ఆవ పేస్ట్ చూడండి, ఆ కుక్కర్ చల్లారిన తర్వాత రైస్లోకి ఆవ పేస్ట్ కొంచెం వేడి మీద వేస్తే కనుక చేదు లేకుండా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం ఒకసారి వేడెక్కితే బాగుంటుంది. దానికి చూడండి, ఆవ పేస్ట్ వేసి ఆ పోపు అంతా వేసి శుభ్రంగా కలిపి తీసుకుంటే చాలా బాగుంటుందండి. మంచి అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఓన్లీ చింతపండు పులిహార లేదంటే లెమన్తో కాకుండా ఇలా ఆవ పేస్ట్తో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఆవు పులిహార మంచి టేస్ట్ వచ్చిందండి. అంటే ఉప్పు పులుపు చూసుకుని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.